is Nagaraj. I'm an AGM from Sampangi Group of Companies. So we are the co-sponsors for this event. So last time event జరిగినప్పుడు కూడా we are the title sponsors for the event. So మెయిన్ గా ఏంటంటే సంక్రాంతి అనగానే కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ వస్తాయి. సంపాదన ఉంటేనే విలువ. అలాంటి గౌరవం మీరు పొందాలంటే సరైన మార్గం సంపంగి. సంపాదించిన డబ్బు రెట్టింపవ్వాలంటే మీరెంచుకునే మార్గం సరైనదిగా ఉండాలి. కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే అన్నాడు ఓ మహాకవి. అంటే నువ్వెంతో సంపాదించి నీ వాళ్ళకు అందించినా అది నిలిపేవారు కావాలి తప్ప హరించేవారు కాదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఖర్జూరా పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ వీటితో పాటుగా పండ్లు, కూరగాయలు మరియు పప్పు ధాన్యాలను మనం కొన్న భూమిలో సాగు చేస్తూ ఆ పంటలో వచ్చే ఆదాయంలో కూడా వాటా ఇస్తుంది సంపంగి. అంటే నేటి తరమే కాకుండా రాబోయే తరాలకు నమ్మకమైన భరోసానిస్తూ ఎంతో మందికి ఇటు ఆరోగ్యంతో పాటుగా నిరకడైన సంపదను సృష్టించే మార్గం చూపుతోంది సంపంగి. రియల్ ఎస్టేట్ మరియు సేంద్రియ వ్యవసాయ రంగంలో సంపంగి గ్రూప్ అందించిన కృషికి గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు మోహరించాయి. ప్రపంచంలోనే ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎక్కువ రాబడి తీస్తున్నందుకు గాను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకోవడం ఎంతో గర్వకారణం. ఇలా ఎల్లలు దాటి గుర్తింపు పొందిన సంపంగిలో చేరి మీ ఆరోగ్యాన్ని, సంపాదనను రెట్టింపు చేసుకోండి. ఇప్పుడు తీసుకున్న మీ నిర్ణయం మీ తరం, మీ తర్వాతి తరానికి కూడా ఎంతో హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, తరగని సంపదను సృష్టించాలని సంకల్పించుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సంపంగిలో చేరి భూమి మీద పెట్టుబడి పెట్టి మీరు రిటైర్డ్ అయ్యాక కూడా ఎవరి మీద ఆధారపడకుండా రెట్టింపు ఆదాయాన్ని, నిలకడైన సంపాదనను పొందే అవకాశాన్ని వదులుకోకండి. మీ నిర్ణయం సంపంగి అయితే మీ జీవితం ఉన్నతమైనట్లే. సంపంగి, ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్. ఏవి అండి. సో సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని, మన కల్చర్ కూడా. అండ్ ఇక్కడ మన పర్ఫార్మెన్సెస్, సంస్కృతి అవన్నీ మనం చాలా బాగున్నాయి ఈ ఈవెంట్ లో. కానీ ఎందుకు జరుపుకుంటున్నాం సంక్రాంతి అనేది ఏంటంటే బికాస్ ఆఫ్ అగ్రికల్చర్. మన ఇండియాలో ఏంటంటే 1965 లో ఒక 65% ఆఫ్ ల్యాండ్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్, ప్యాడీ ల్యాండ్స్ ఉండేది. కానీ ఇప్పుడు 2025 లో అది కేవలం 35% మాత్రమే ల్యాండ్స్ లో అగ్రికల్చర్ పండిస్తున్నారు. అంటే సమ్వాట్ మన కల్చర్ అనేది కొంచెం మర్చిపోయి ఒక విదేశాల్లో ఎక్కడ జాబ్ చేసుకుంటూ మనం ఉంటున్నాము. ఓకే, ఇట్స్ మన బతకడానికి ఏదైనా చేయాలి తప్పకుండా. బట్ మన కల్చర్ అనేది టోటల్లీ అగ్రికల్చర్ పైన బేస్ అయి ఉంది. కాబట్టి మా కంపెనీ స్లోగన్ కూడా ఒకటే, we love our culture. Indian culture is agriculture. Invest in our soil and save our culture. మా స్లోగన్ ఇది. సో మనం ఏంటంటే ఇన్కమ్ బేస్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ వెరీ లో బడ్జెట్. సో మీకు ఏంటంటే ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని స్ట్రక్ చేసి పెట్టి కొన్ని రోజుల తర్వాత మీకు అప్రిషియేట్ అవ్వడం అదే అనుకుంటాము. కానీ ఏంటంటే దాని ద్వారా మనం ఆ ల్యాండ్ లో అగ్రికల్చర్ పంట పండించి ఇన్కమ్ కూడా జనరేట్ చేసే విధంగా అండ్ ల్యాండ్ అప్రిషియేట్ కూడా అయ్యే విధంగా మేము క్లియర్లీ ప్లాన్స్ అనేది కస్టమర్స్ కి మేము ఇవ్వడం జరుగుతుంది. So we do have farmland activities and we do have a DCP plots also. So మా స్టాల్ ఉంది అండ్ లక్కీ డ్రా కూడా ఈ రోజు తీయడం జరుగుతుంది. ఎవరైనా మీలో ఉంటే తీయండి. అండ్ we do have 650 acres of totally fertile soils. ఇప్పటివరకు మేము 250 acres రిజిస్ట్రేషన్ చేసేసాం ఇప్పటివరకు. అండ్ ఓవరాల్ 30 కంట్రీస్ నుంచి మాకు క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఈ 250 acres లో ఎక్కువ మంది 90 acres taken by NRIs only. So we have built trust in our NRI communities.